గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా గడగడ గడలాడాలి నీలి ఎజెండా గర్జనలా కదులుతుంటే దారుల నిండా నలిగిన నేలకొచ్చ నవ్వుల దండ పౌరుషాల నేలలోన పసుపు తమ్ము చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా నాడు 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 మహానా. మేము కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నప్పుడు ప్రజలు ఉత్సాహంగా వాళ్ళకై వాలంటరీగా ఈ మహానాడికి రావాలని ముందుకు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక 5 లక్షల పైచులకే మహానాడికి అటెండ్ అవుతానని నేను అనుకుంటా ఉన్నాం. ప్రజల ఉత్సాహం చూసి ఈరోజు ఇక్కడ బ్రహ్మాండమైన అరేంజ్మెంట్స్ అన్నీ గ్రాండ్ సక్సెస్గా ఉంటుంది. ఒకసారి కడపలో చేయడం చాలా బాగుంది. ఎందుకంటే రాయలసీమలో ఈసారి తెలుగుదేశం పార్టీకి ప్రజలు చాలా గట్టిగా ఓటేశారు, చాలా ఎమ్మెల్యేలు గెలిచారు. కాబట్టి రాయలసీమలో ఈరోజు కడపలో చేయడం చాలా మంచి పని అని నేను భావిస్తూ ఉన్నాను. అదే కాకుండా ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఉన్న వార్తలలో పేపర్లలో వాటిల్లో చూస్తూ ఉన్నాం. లోకేష్ బాబు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలనే కొన్ని ఊహలు ఉన్నాయని మేము పేపర్లో చూస్తున్నాం. ఇవన్నీ జనాల్లోకి వెళ్ళాయి, మరీ ముఖ్యంగా యువతలోకి. లోకేష్ బాబు గారు యువకాలంలో చాలా కష్టపడి 400 డేస్ కన్నా పైన వచ్చారు. చాలా కనెక్టివిటీ మరి యూత్తో ఉమెన్తో బాగా కనెక్టివిటీ పెంచుకున్నారు. అందుకని కార్యకర్తలు యువతులు లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలనే కోరిక మాకు తెలుపుతూ ఉన్నారు. రేపు వచ్చే మహానాడులో ఖచ్చితంగా ఆయనకు అది ఇస్తారని మేము భావిస్తూ ఉన్నాం. ఇదే విషయము కరెక్ట్ ఛానల్ ద్వారా మేము కూడా హైకమాండ్కి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ మీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రతి జిల్లాలో బ్రహ్మాండంగా జరుగుతుంది. మొన్న మోడీ మీటింగ్లో కూడా మేము చూసాం. ఎన్నో మంచి అభివృద్ధి పనులు ఇక్కడ రాయలసీమలో ఉన్నాయి. అదే ఇందాక మీరు కూడా చెప్పినారు, రాయలసీమలో బ్రహ్మాండంగా ప్రజలు ఈసారి తెలుగుదేశం సభ అందుకని ఇక్కడ